అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, మనిషికి నిజమైన సంతోషం ఇది. చాలామంది ఈరోజు ఆస్తిని చూసి సంతోషపడుతున్నాడు, డబ్బును చూసి సంతోషపడుతున్నాడు, తన అందాన్ని చూసి సంతోషపడుతున్నాడు. ఈ లోకంలో ఏదైతే సంతోషం అనుకుంటున్నామో ఆ సంతోషము నిత్యము మనకు కూడా లేదు. మన మరణం తర్వాత అవి ఏదైతే సంతోషం అంటున్నామో అవి నిర్మూలన అయిపోతున్నాయి. అంటే సంతోషము ఒకవేళ మనం డబ్బును చూసి విరవిగినా మన మరణం తర్వాత ఆ డబ్బు మనకు కూడా రాట. కొంతమంది బంగారం చూసి మనిషిని కూడా బంగారం అని పిలుస్తున్నాడు, బంగారం విషయంలో సంతోషపడుతున్నాడు. కొంతమంది ఆస్తిని చూసి కొంతమంది సంతోషపడుతున్నాడు, కొంతమంది తన అందాన్ని చూసి సంతోషపడుతున్నాడు. అది నిజమైన సంతోషము. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆనందపడతామంటే. మొదటి కొరింథీ పత్రికలో 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను, రాయబడిన నెరవేరినట్లును మూలంగాను ఆయన మనకు జీవమును నీతియు జ్ఞానము నీతియు ప్రశుద్ధతయు విమోచన ఆయను. సంతోషం అనేది ఈ లోకంలో ఉన్న వాటిలో మనం వెతుకుతున్నామే తప్ప నిజమైన సంతోషం ఏది అని మనం ఆలోచిస్తే వండర్ బైబిల్. ఇందులో మనం సంతోషిస్తే అది శాశ్వతమైన సంతోషము. ఏదైతే కొన్ని రోజుల నుండి ఈ సంతోషం కోసం మనం మురిసిపోతున్నాం, కొన్ని రోజుల నుండి అందం చూసి మురిసిపోతున్నాడు, కొన్ని రోజుల నుండి ఈ భూమిని కోసం మురిసిపోతున్నాం, కొన్ని రోజుల నుండి ఇది అన్నం కోసం మురిసిపోతున్నాం. పోయిన తర్వాత మన కూడా ఏమీ రావట్లే. నిజంగా వీటిలోనే సంతోషం ఉంది అనుకుంటే, ఇవే నిజమైన సంతోషం అని అనుకుంటే, మొదటి తిమోతి పత్రికల్లో మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట, అద్భుతమైన మాట రాశాడు. 6వ అధ్యాయము 6వ వచనం మనసు 6వ అధ్యాయము మొదటి తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చెప్తున్నా, మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. ఇది ప్రపంచం ప్రతి వ్యక్తి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, దీనిలో ఏమీ తీసుకోవాలని మనకు కూడా మనం సంపాదించిన ఆస్తి మనకు కూడా రావట్లే, మన బంధువులు మనకు కూడా రావట్లే, మనం అందమైన అది కూడా రావట్లేదు, పుస్తక పుల్ల కూడా తీసుకోవట్లేదు. ఇందులో సంతోషం అన్నది లేదు. ఇది కొంచెం కాలం ఉండే తుచ్చమైన లోకంలో కొంతకాలం ఉండే ఈ సంతోషం లేదు. కానీ శాశ్వతమైన సంతోషం దేంట్లో ఉందంటే దేవుని వాక్యంలోనే ఉంది. నిజంగా మనం బ్రతకుండగా వాక్యంలో మనం సంతోషించి వాక్య ప్రకారంగా మనం క్రైస్తవ వ్యక్తి జీవిస్తే దేవుడు ఒకడు ఉన్నాడు, పరలోకంలో యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా పరలోకం వెళ్ళాలి, ఆ యేసుక్రీస్తులో మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎవరైతే మనం అర్థం చేసుకుంటున్నాడో, లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాడో వాడు నిజమైన సంతోషం. మనం ఆనందించవలసింది ఈ లోకంలో ఉండవలసింది. అందుకే అన్నాడు, మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. అంటే మనం ఏదైతే సంతోషం ఉందనుకుంటున్నామో, మనకి ఏదైతే శాశ్వతమైన మనం పెరిగిపోతున్నామో, డబ్బును చూసి పెరిగిపోతున్నాడు, ఆస్తితో పెరిగిపోతున్నాడు, అవి మనకు కూడా రావట్లే. వాటిల్లో సంతోషం అనేది కొంచెం కాలమే, కొంచెం కాలమే నాకు సంతోషం. అని శాశ్వతమైన సంతోషం ఎందులో ఉందా మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో రాసిన పత్రికలో ఒక మాట వండరండి. బైబిల్లోకి వెళ్తే మనం బైబిల్ జ్ఞానం గొప్పది, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు, అత్యున్నతమైన వాక్యాన్ని పెట్టేస్తున్నాం. అందుకంటాడు పౌలు గారు ఫిలిప్పీలో రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం చూస్తే, 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే అండి ఓ మాట రాశాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి. ఎల్లప్పుడు అంటే 365 రోజులు, 24 hours, 360 దేవుడిచ్చిన ఈ జీవితకాలం అంతా ఎల్లప్పుడూ ప్రభువును ఆనందిస్తేనే అది నిజమైన సంతోషం. మన డబ్బులు కన్నా డబ్బుల్లో సంతోషిస్తే కొంతకాలమే, డబ్బులు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, సంతోషిస్తే డబ్బులు లేనప్పుడు దివాలా తీసింది మన జీవితం. కానీ ఇక్కడ చెప్తుంది బైబిల్, ఎల్లప్పుడు అంటే ఎనీ టైం, ఆల్వేస్, ఎప్పుడు కూడా సంతోషించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి. 2 times అన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి మరలా. అంటే సంతోషం అనేది ఎందులో ఉందంటే దేవుని వాక్యం, అత్యున్నతమైన వాక్యంలో ఉంది. ఈ వాక్యాన్ని అంటే మనం బ్రతుకుండే ఈ వాక్యాన్ని మనం సంపాదించుకోగలిగితే మన శాశ్వత కాలం సంతోషం మనకు. లేదండి అలాగే చెప్తారు పాస్టర్లు, లేకపోతే బైబిల్ అలాగే చెప్తారు, మన సంతోషం నేను డబ్బుల్లోనే నేను ఆనందిస్తాను, లేకపోతే లోకంలో ఉన్న దాన్ని చూసి నేను ఆనందిస్తానండి. మన మరణం తర్వాత మన నిత్య నరకానికి యుగాలు కాలిపోయి నరకాన్ని జారిపోతున్నాం. మనం వెతకవలసింది సంతోషం దేంట్లో ఉందంటే, మన కంటికి కనపడేసింది దేంట్లోనూ కూడా సంతోషం లేదు. మన మరణం తర్వాత పరలోకం ఉంది. ఆ పరలోకం అని చేరాలంటే ఎల్లప్పుడూ అంటున్నాడు ఇక్కడ ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్నా ఆనందించండి అంటున్నాడు. ఆనందము సంతోషపడవలసిన దేవుని వాక్యంలో, మనం అతిశయపడవలసిన దేవుని వాక్యులు.
ఈ రోజు మనం లోకం ఉన్న దానికోసం అతిశయపడిన పని ఏం లేదండి మనకి. ఈ లోకం శాశ్వతమైనది ఏం కాదు. ఇలా కాకపోతే రేపని లోకం వదిలేసి వెళ్ళిపోలే మనమే. ఈ లోకం మన కానే కాదు ఫస్ట్ అని మనం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో జీవితం, అప్పుడు మన జీవితం మన కళ్ళ మనకు కనపడుతుందండి. మన కళ్ళ ముందు రాకురు అన్నట్టు రాలిపోతున్నాడు. యాక్సిడెంట్లోను, రోడ్డు మీద హార్ట్ అటాక్లోను ఎదురంగా రాలిపోతున్నాడు. అయ్యో చనిపోడు అంటున్నాం. మనం కూడా ఏలకపోతే రేపని పోయేదే. ఆ పోక ముందు నిజమైన సంతోషం దేనిలో ఉంది? మన కంటికి కనపడే ఆస్తులో సంతోషం ఉందా, లేకపోతే డబ్బులు సంతోషం ఉందా, లేకపోతే లోకంలో ఉన్న దాని అందసంధానం సంతోషం ఉందా అని మనం ఆలోచిస్తే ఇవేవి సంతోషం ఇందులో శాశ్వతమైనది కాదు. దేవుడు వాక్యులను ఆనందమైనది అన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి. బర్రా చెబుతున్నా ఆనందించడం అంటే ఆనందించవలసిన దేవుడు వాక్యులనే. ఎందుకు దీంట్లో ఆనందించాలంటే ఇందులో ఏముంది స్పెషాలిటీ అంటే ఈ వాక్యులు మనం ఆనందిస్తేనే యుగ యుగాలు ఉన్న లోకం పరలోకం చేరుతున్న వేసుకృష్ణులు ఉన్న రాకంలో అని ఎవరైతే మన గుర్తు తిరుగుతున్నాడో, ఎవరైతే నిజమైన సంతోషం వేసుకృష్ణులు ఉందని ఎవరైతే మనం గమనించి మన జీవితాన్ని మార్చుకుంటున్నాడో వాడు నిజమైన జీవితం, మనకు సంతోషకరమైన జీవితం దొరుకుతుంది. లేదండి ఇది మామూలు మాటగా లెక్కేస్తే, ఇది చిన్న మామూలు విషయమే, ఇది మామూలు పుస్తకమే అని లెక్కేసి చిన్న ఈజీగా మనం లెక్కేస్తే నిత్య నరకాన్ని జరిగిపోతున్నాం. ఏది శాశ్వతమైన సంతోషం, ఏది అశాశ్వతమైన సంతోషం అని మన జీవితంలో మనం మరణించక ముందు ఈ లోకంలో మనం ఏదైతే సాధిస్తున్నామో అవి మనకు కూడా రావటంలే. శాశ్వతమైన సంతోషము వాక్యంలో అది అందుకన్నాడు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి. మరలా చెబుతును ఆనందించండి. శాశ్వతమైన సంతోషం వాక్యంలో ఉంది. ఈ వాక్యం మనం ఆనందిస్తేనే నిజమైన సంతోషము. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు. ఆమేన్.